అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము 8th క్లాస్లో కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటి తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ని కవర్ చేస్తూ ఈ వీడియో అనేటువంటిది మీకు అందించడం అనేటువంటి జరుగుతున్నది. మ్యాథ్స్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ఏరియాస్, వీటన్నింటికి సంబంధించి చాలా వీడియోస్ అనేటువంటి రెగ్యులర్గా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా మీకు అందించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ టెట్ 2 డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. వెళ్లే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. శేఖర్ వద్ద ఉన్నటువంటి మిఠాయిల్లో పావుభాగం రేణుకు, 5 మిఠాయిలు రాజీకి ఇచ్చాడు. ఇంకా తన వద్ద 7 మిఠాయిలు మిగిలి ఉన్న అతని వద్ద మొదట ఉన్నటువంటి మిఠాయిలు ఎన్ని అనేటువంటిది ప్రశ్న. డైరెక్ట్గా మనం బీజీయ సమాసాల ద్వారా చేయవచ్చు, లేదంటే ఆప్షన్ త్రూ డైరెక్ట్గా మనం చేయవచ్చు. క్లియర్గా మనం చూద్దాం. రెండు ప్రాసెస్లు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ శేఖర్ వద్ద మొదట ఉన్నటువంటి మిఠాయిలు ఎన్నో మనకు తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, శేఖర్ తన వద్ద ఉన్నటువంటి మిఠాయిల్లో పావు భాగం రేణుకి ఇచ్చిండు. అంటే మొదట ఉన్నటువంటి ఇందులో నుంచే కదా, ఇందులో నుంచి పావు భాగం ఎవరికి ఇచ్చిండు? రేణుకి ఇచ్చిండు. దాని తర్వాత మళ్ళీ ఇందులో నుంచే తీసేయాలి కదా. 5 మిఠాయిలు రాజీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మొత్తం ఇచ్చిన తర్వాత, ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మొదట ఉన్నటువంటి వాటి నుంచి తీయాల్సిందే కదా, ఇవన్నీ కూడా తీసేయడం జరిగింది. ఈ రకంగా తీసేసిన తర్వాత మిగిలి ఎన్ని ఉన్నాయట? 7 మిగిలి ఉన్నాయట. ఇంకా ఇది మన ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ వచ్చిందంటే సులభంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ఇంటూ 1 ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. x/4 అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ -5 = 7 అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకుంటే ఎల్సిఎం అనేటువంటిది తీస్తే ఇక్కడ /1 ఉంటుంది, ఇక్కడ /1 ఉంటుంది. ఎల్సిఎం ఏమవుతుంది? 4 అనేటువంటిది వస్తుంది. ఒకటితో ఎన్నిసార్లు పోద్ది? 4 సార్లు పోద్ది. 4 ఇంటూ పైన ఉన్నటువంటి ఎక్స్ 4x అనేటువంటిది అవుతుంది. దాని తర్వాత 4 ఎన్నిసార్లు పోద్ది? ఒకసారి పోతుంది. 1 ఇంటూ ఎక్స్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ -1 ఎన్నిసార్లు పోద్ది? 4లో 4 సార్లు. 4 ఇంటూ పైన ఉన్నటువంటి 5 20 = 7 అండి. ఇక్కడ ఈ 4 ఇక్కడ భాగిస్తున్నది, ఇటువైపు వెళ్ళింది అనుకోండి, ఇక్కడ గుణిస్తుంది. ఈ రకంగా పైన ఉన్నటువంటి దాన్ని మనము సింప్లిఫై చేసుకుంటే 4x నుంచి -x తీసేస్తే ఇక్కడ 3x అనేటువంటిది వస్తుంది. -20 అనేటువంటిది పైన మిగులుతుంది. ఈ 7ని ఇటు పంపించేద్దాం. = అటువైపు 7 ఇంటూ 4 అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 3x - 20 = 7×4 = 28. 3x = 28. ఇక్కడ ఈ -20ని ఇటు పంపించేస్తున్నా, +20 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 3x = ఎంత మిగిలిందండి మనకి? ఇక్కడ ఇటువైపు ప్లస్ చేసుకుంటే 48. 3 1 3 16 48. అంటే x వాల్యూ 16. అంటే x అంటే ఏమనుకున్నాం మనం? ఇక్కడ శేఖర్ వద్ద మొదట ఉన్నటువంటి మిఠాయిలు, ఇక్కడ 16 అనేటువంటిది అయితే రావడం జరిగింది. మీరు ఆప్షన్ త్రో కనుక వెళ్తే కనుక ఇప్పుడు 16 అనేటువంటిది ఉన్నది. ఇందులో ఎంత భాగము? ఒక పావు భాగం అయితే రేణుకైతే ఇవ్వడం జరిగింది. 4 4 16. అంటే ఇక్కడ మనకు 4, అంటే ఇందులో పావు భాగం ఇచ్చిండ్రు అంటే 4 వెళ్ళిపోయినాయి. అంటే మిగిలిన ఎన్నిగా 12 ఉన్నాయి. దాని తర్వాత ఇందులో నుంచి 5 మిఠాయిలు అనేటువంటివి రేణుకి ఇచ్చిండు. 12 నుంచి 5 తీసేస్తే 7. మనకు అక్కడ సొల్యూషన్లో కూడా అదే కదండి, మిగిలి ఉన్నటువంటి మిఠాయిల సంఖ్య ఎంత? 7. ఇట్లా ఆన్సర్ త్రూ కూడా చేయవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ రకంగా చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే 40 మంది విద్యార్థుల గల తరగతిలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3/5వ వంతు అయిన బాలుర సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ చూసుకుంటే మొత్తం మంది విద్యార్థుల్లో బాలురు అయితే ఉన్నారు, గర్ల్స్ అండ్ బాయ్స్ వీళ్ళిద్దరిని కలిపి కనుక చూసుకుంటే 40 మంది అయితే తరగతి మొత్తం స్ట్రెంత్. ఇందులో చూసుకుంటే ఈ అంశాన్ని అయితే చూడవచ్చు. బాలికల సంఖ్య అనేటువంటిది, గర్ల్స్ యొక్క సంఖ్య అనేటువంటిది బాయ్స్ యొక్క సంఖ్యలో 3/5 వంతు అనేటువంటిది అయితే ఉంటుందట. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 2 అని దీన్ని అనుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఈక్వేషన్ 2ని తీసుకుపోయి 1లో పడేసినాం అనుకోండి, ఇక్కడ G ప్లేస్లో B × 3/5 అనేటువంటిది రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే 3b/5 అనేటువంటిది రాసుకోవచ్చు. నేను రాసుకుంటున్నాను. ఇక్కడ 3b/5 + b = 40 అండి. ఇక్కడ మనకు ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 1 ఉంటుంది. ఎల్సిఎం అనేటువంటి దాని కనుక చూసుకుంటే 5 అనేటువంటిది వస్తుంది. పైన ఉన్నటువంటి 3b. ఇక ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళండి. ఆల్రెడీ మొదటి లెక్కల్లో కనుక చూసుకుంటే క్లియర్గా ఇచ్చాను కాబట్టి ఇక మీకు ఎల్సిఎం అనేటువంటిది వచ్చి ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే 5b అనేటువంటిది వస్తుంది. = మనకు మిగిలిన ఉన్నటువంటి 40. ఇక్కడ బై చేస్తుంది ఈ 5 అనేది, ఇటువైపు వెళ్తే ఇంటూ చేస్తుంది. ఇక్కడ 3b + 5b ఏమవుతుంది?
8b అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 5 అటు వెళ్తే 40 × 5 అనేటువంటిది అవుతుంది. 8 1 8 5 అంటే 5 × 5. b = ఎంత? 5 5 25. అడిగిన సంఖ్య ఏంది? బాలుర సంఖ్య ఎంత? 25 అని. మరి ఇక్కడ చూసుకుంటే బాలుర సంఖ్య ఎంత, మన బాలికల సంఖ్య ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 15 అనేటువంటిది ఉంటుంది. రెండు కలిపితే మనకు 40 అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. నెక్స్ట్ 15 సంవత్సరాల తర్వాత మేరీ వయస్సు ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు అయినా మేరీ ప్రస్తుత వయస్సు ఎంత అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకు సింపుల్గా మనకు చేయొచ్చు అండి. ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉన్నాయండి. వీటిపైన రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ మేరీ యొక్క ప్రస్తుత వయస్సు అనేటువంటిది మనకు తెలుసా? తెలియదు. కాబట్టి మేరీ యొక్క ప్రస్తుత వయస్సు నేను ఏమనుకుంటున్నానంటే ఎక్స్ అనుకుంటున్నాను. దాని తర్వాత 15 సంవత్సరాల తర్వాత అంటే 15 సంవత్సరాలు ఆడైతే కదా, 15 సంవత్సరాల తర్వాత అంటే ఎక్స్ ప్లస్ 15 కదా. ఇక్కడ చూడండి 15 సంవత్సరాల తర్వాత మేరీ యొక్క ప్రస్తుత వయస్సు అనే వయస్సుకు 4 రెట్లు. 15 సంవత్సరాల తర్వాత మేరీ వయస్సు ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు అన్నారు. ప్రస్తుత వయస్సు ఎంత? ఎక్స్. 4 రెట్లు అన్నారు కాబట్టి 4x. ఇక్కడ ఈ ఎక్స్ని ఇటువైపు పంపించేస్తే 15 = 4x - x అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ 15 = 4x నుంచి ఒక x అనేటువంటిది తీసేస్తే మనకు 3x అనేటువంటిది వస్తుంది. 3 1 3 5 అంటే x = ఏమొచ్చింది? 5 అనేటువంటిది వచ్చింది. అంటే మేరీ యొక్క ప్రస్తుత వయసు ఎంత? 5 సంవత్సరాలు. ఇక్కడ చూసుకుంటే ఏ మరియు బీలు కలిసి ఒక పని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పని 20 రోజుల్లో పూర్తి చేసినా బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఏ ప్లస్ బి అనేటువంటి వాళ్ళు ఇక్కడ చూసుకుంటే ఒక పని 12 రోజుల్లో చేయగలరు. అంటే వీళ్ళు ఒక్క రోజులో చేయగలిగేటువంటి పని ఎంత? 12. అంటే వీళ్ళిద్దరూ కలిసి మొత్తంగా ఒక రోజులో చేయగలిగేటువంటి పని ఎంత అంటే 12. 1/12 అనేటువంటిది వస్తుంది. ఏ ఒక్కడు కనుక చూసుకుంటే ఆ పని 20 రోజుల్లో చేయగలడు. కానీ ఒక్క రోజులో చేయగలిగేటువంటి పని ఎంత అంటే 1/20. ఇక్కడ చూసుకుంటే ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ అండి. ఏ ప్లస్ బి నుంచి ఏ తీసేస్తే మనకు వచ్చేది అంటే బి చేసేటువంటి పని అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ దీనిలో నుంచి మనకి ఈ మోడల్లో ఉన్నటువంటి ఈ నంబర్ నుంచి అయితే తీసేయాలి. అంటే ఏ ప్లస్ బి ఉన్నటువంటి 1/12 నుంచి మనకు -1/20 అనేటువంటిది చేస్తే బి యొక్క పని అనేటువంటిది బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేటువంటిది అయితే వస్తుంది. 12 మరియు 20 యొక్క కాసాగు ఏమవుతుంది అంటే 60 అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 12 20. ఇక్కడ మనం కాసాగు చూసుకుంటే దేనితోటి పోతుంది? మనకు 4 తోటి పోతుంది. 4 3 4 5 4 3 12 12 5 60. ఈ రకంగా చూసుకోవచ్చు. డైరెక్ట్గా ఐడియా ఉన్నటువంటి వాళ్ళు ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చు. 12 5 60. 5 × 1 5 -23 60 పైన 3. దాని తర్వాత 5 ఇట్లకెళ్ళి 3 తీస్తే 2 2/60. 2 1 2 30. అంటే ఇక్కడ మనకు మొత్తంగా 12 రోజుల్లో అంటే ఒక రోజులో చేయగలిగేటువంటి భాగం ఎంత అంటే 12 1/12 అనుకున్నాం కదా ఒక రోజులో చేయగలిగేటువంటి పని. ఈ రకంగా 1/30 అంటే మొత్తంగా బి చేయగలిగేటువంటి రోజులు ఎంత అంటే 30 రోజుల్లో ఆ పని అనేటువంటిది పూర్తి చేయగలుగుతాడు. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే 3 వరుస సంఖ్యలు 10 17 26లచే భాగించినప్పుడు భాగఫలముల మొత్తం 10ని ఇచ్చేటువంటి 3 వరుస సంఖ్యలు ఏవి అనేటువంటి అంశం. ఇక్కడ క్లియర్గా మనకు ఆన్సర్ త్రూ వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ 50ని మనము 10 తోటి భాగిస్తే కనుక చూసుకుంటే 5 అనేటువంటి భాగఫలం వస్తుంది. అదేవిధంగా 17 కనుక చూసుకుంటే 51ని భాగించింది అనుకోండి, భాగఫలం కనుక చూసుకుంటే 3 17 3 51. దాని తర్వాత 26 అనేటువంటిది ఇక్కడ 52ను కనుక భాగించింది అనుకోండి, మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 2 అనేటువంటిది వస్తుంది. 5 + 3 + 2 5 3 8 8 + 2 = 10 అనేటువంటిది వస్తుంది. రైట్ ఆన్సర్ ఈజ్ డి అండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇది ఈ రకంగా ఉన్నటువంటి క్వశ్చన్స్కి మనకు టైం పడుతుంది కాబట్టి రెగ్యులర్గా మీరు మ్యాథ్స్ అనేటువంటి సబ్జెక్ట్ను రోజు నైట్ అదే 9 గంటల నుంచి 11 గంటల వరకు పెడతారా కానీ నైట్ టైంలో నిద్ర వచ్చేటువంటి మనకు అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి తిన్న తర్వాత ఆ రకంగా మ్యాథ్స్ పట్టుకుంటే డైలీ పట్టుకోవాలండి. మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ కొంత ఇబ్బంది పెట్టేటువంటి సబ్జెక్టులు కాబట్టి రెగ్యులర్గా మీరు వీటిని చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరొక చిన్న విన్నపం ఏంటంటే యాప్లో ఇక్కడ చూసుకుంటే మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ పైన 3 డాట్స్ అనేటువంటి 3 లైన్స్ అనేటువంటివి వస్తాయి. దీనిపైన క్లిక్ చేసిందంటే యాప్ని రేట్ చేయమని అడుగుతారు. రేట్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఈ రేట్ పైన
పైన క్లిక్ చేసిందంటే మీకు నచ్చితే కనుక అక్కడ 5 స్టార్ రేటింగ్ అనేటువంటిది ఇచ్చేసి మీ యొక్క అభిప్రాయాన్ని ఏ రకంగా మీకు ఉపయోగపడుతున్నాయి టెస్ట్లు అనేటువంటివి రాసి సబ్మిట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ రేటింగ్ అనేటువంటిది ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి కేవలం 299 రూపీస్లోనే ఈ రకంగా ఎక్స్ప్లెనేషన్తో పాటు మ్యాథ్స్కు సంబంధించి మిగిలినటువంటి మొత్తం కంటెంట్కి సంబంధించి డిఎస్సి టెట్కు కూడా ఉపయోగపడే విధంగా మీకు కంటెంట్ అనేటువంటి టెస్ట్లు అనేటువంటివి అందిస్తున్నాం. కాబట్టి ఇంత తక్కువ ధరకి ఎక్కడా కూడా దొరకదు. ఆ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా క్వాలిటీగా ఈ రకంగా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతున్నది. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి 16, 8, 7, 14 ఈ రకంగా ఉన్నాయి కదా. ఒకవైపు తెచ్చుకుంటున్నాను అంటే సిమిలర్గా కాసాగు తీయడానికి సులభంగా ఉన్నటువంటి అంశాలను ఒకవైపు తెచ్చుకుంటున్నాను. 3t + 1/16 ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీనికి ఇటు వస్తే మైనస్ t + 3/8 మైనస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు బ్రాకెట్ అనేటువంటిది పెట్టుకోవాలి. ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి 2t - 3/7ని ఇటువైపు పంపిస్తుంది. ఇటువైపు ఆల్రెడీ మనకు 3t - 1/14 అనేటువంటిది మిగిలి ఉంది. ఇటువైపు ఉన్నటువంటి ఈ మైనస్ అటు వెళ్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, ప్లస్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి 2t - 3/7 అనేటువంటిది అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 16, 8 యొక్క కాసాగు ఇవి రెండు కూడా ఒకే టేబుల్లో ఉంటే పెద్దది ఏది ఉంటే అదే మన కాసాగు అనేటువంటిది అవుతుంది. ఇక్కడ 16 అనేటువంటిది ఎన్నిసార్లు పోద్ది, ఒకసారి 1 × 3t + 1 3t + 1 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ మైనస్ అండి, మైనస్ 8 ఎన్నిసార్లు పోద్ది, 2 సార్లు. కాబట్టి 2 × t + 3 అనేటువంటిది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ 14, 7 కూడా ఒకటే టేబుల్ ఉంటుంది కాబట్టి 14 అనేటువంటిది ఎల్సిఎం అవుతుంది. 14 ఎన్నిసార్లు పోతుంది అంటే ఒకసారి పోతుంది. కాబట్టి పైన ఉన్నటువంటి 3t - 1 అట్లనే రాసుకోవచ్చు. ప్లస్ 7 ఎన్నిసార్లు పోతుంది అంటే 2 సార్లు, 2 × 2t - 3 అనేటువంటిది పైన ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ ఇట్లా ఈక్వల్ టు వైపు ఈ రకంగా ఉండి ఇక్కడ మనకు బైలో కానీ లేదంటే ఇంటూలో కానీ ఉన్నప్పుడు డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 2 ఈ రకంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పైన దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 3t + 1 ఇక్కడ మైనస్ అనేటువంటిది ఉంది చూడండి. -2 × 2t దాని తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 × 6 అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ 3t - 1 ప్లస్ 2 × 2 4t ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 3 × 6 అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ కింద ఏముంది 8, ఇక్కడనేమో 7 అనేటువంటిది అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు 3t నుంచి 2t తీసేస్తే ఒక t అనేటువంటిది మిగులుతుంది. అదేవిధంగా ఇక్కడ -6 + 1 ఉంది. రెండు వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి తీసేయాలి. 6 నుంచి 1 తీసేస్తే మనకు 5 అనేటువంటిది వస్తుంది. పెద్దదానికి మైనస్ ఉన్నది కాబట్టి మైనస్ అనేటువంటిది ఇక్కడ యాడ్ చేసుకున్నాం /8. నెక్స్ట్ 3t + 4t ఏమవుతుంది, 7t అనేటువంటిది అవుతుంది. -1 - 6 రెండింటికి సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి కూడుకోవాలి. -7 అనేటువంటిది అవుతుంది ఇక్కడ /7. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకు t - 5/8 ఈక్వల్ టు ఇక్కడ 7 అనేటువంటిది కామన్ వెళ్తుంది చూడండి పైన. t - 7/7 అంటే ఇక్కడ 7 కామన్ తీసినాం కాబట్టి ఇక్కడ 1 అనేటువంటిది వస్తుంది /7. ఈ 7 గెట్ క్యాన్సిల్ అండి. ఇక్కడ t - 5 ఉంది కదా, ఈ t - 5 ఈ 8 ఇక్కడ భాగిస్తుంది, పైకి పోతే గుణిస్తుంది. 8 × t - 1 కాబట్టి 8t - 8. ఇక్కడ టీలన్నీ ఒకవైపుకు, దాని తర్వాత స్థిర పదాలన్నీ ఒకవైపు తీసుకొచ్చుకుంటున్నా. -5 అట్లనే ఉంచి -8 అటు పంపిస్తే +8 అవుతుంది. దాని తర్వాత ఈ టీని ఇటు పంపిస్తే 8t - t అనేటువంటిది అవుతుంది. ఇక్కడ రెండింటికి వేరు గుర్తున్నాయి కాబట్టి తీసేయాలి. 5 తీసేస్తే మనకు 3 అనేటువంటిది వస్తుంది. 8t నుంచి -t తీసేసినాం అనుకోండి, మనకు ఒక 8tల నుంచి ఒక t తీసేస్తే 7t అనేటువంటిది మిగులుతాయి. ఇక్కడ t ఈక్వల్ టు ఇక్కడ ఈ 7 ఇటు పంపించేస్తే 3/7 అనేటువంటిది మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ బీజీయ సమాసాలు అంటే క్లియర్గా మనకు ఈ బీజీయ సమాసాల ద్వారా మనం సింపుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక సంఖ్య యొక్క 3వ భాగం, ఒక సంఖ్య నేనేమనుకుంటున్నా తెలియదు కాబట్టి x అనుకుంటున్నా. ఒక సంఖ్య యొక్క 3వ భాగము అంటే 1/3వ భాగము. అదే సంఖ్య యొక్క 5వ భాగము కంటే ఎక్కువ. ఎంత, 4 ఎక్కువ. కాబట్టి ఇదే కదా మనకు ఈక్వేషన్ వచ్చేసింది. ఈక్వేషన్ వచ్చిందంటే మనకు ఆన్సర్ వచ్చినట్టే. x × 1 ఏమవుతుంది, x/3. ఇక్కడ మైనస్, ఇక్కడ x × 1 ఏమవుతుంది, x/5. ఎందుకంటే ఇది ఇటువైపు ఉంది కదా, ఈక్వల్ టు అటువైపు x పదాలన్నీ ఒకవైపు తీసుకుపోయినా ఇక్కడ ప్లస్ కాబట్టి అటు వెళ్తే మైనస్ అనేటువంటిది అవుతుంది. ఈక్వల్ టు 4 అండి. ఇక్కడ 3, 5ల యొక్క కాసాగు వేరే ఏ టేబుల్లో కామన్గా పోదు కాబట్టి వీటి యొక్క లబ్ధమే కాసాగు అవుతుంది. 5 × 15 అనేటువంటిది అవుతుంది. 3కు 5 3 సార్లు ఎన్నిసార్లు పోద్ది, 5 సార్లు పోద్ది. 5 × పైన ఉన్నటువంటి x 5x. 5 ×
3x అనేటువంటిది ఇక్కడ మిగులుతుంది. నెక్స్ట్ 4. ఇక్కడ ఇది భాగిస్తున్నది అటు పోతే మనకి ఏమవుతుంది, గుణిస్తుంది. 5 నుంచి 3 తీసేస్తే 2x, 15 × 4 60 అనేటువంటిది అవుతుంది. 2 1 2 30. ఇక్కడ x = 30 అనేటువంటిది వచ్చింది. అంటే ఆ సంఖ్య ఎంత అవుతుంది సార్ అంటే 30. ఈ రకంగా మనకు రెగ్యులర్గా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. క్లియర్గా చెప్తాను చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా మీరు సులభంగా చేయొచ్చు. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్ అండి, క్లియర్గా ఇది రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశం. కాబట్టి ఇదే కాకపోయినా ఇలాంటి మోడల్లోనైనా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఒక పట్టణ జనాభా 1200 పెరిగిన తర్వాత ప్రస్తుత జనాభాలో 11% తగ్గింది. ఇప్పుడు ఆ పట్టణ జనాభా పెరుగుటకు ముందు ఉన్నటువంటి జనాభా కన్నా 32 తక్కువ అయిన మొదట ఆ పట్టణ జనాభా ఎంత? ఇక్కడ మొదట పట్టణ జనాభా ఏమనుకుంటున్నా, ఎక్స్ అనుకుంటున్నా. అయితే ఇక్కడ చూడండి, సెంటెన్స్ ప్రకారంగా మనం రాసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక పట్టణ జనాభా 1200 పెరిగిన తర్వాత మొదట ఎంత ఉండే, ఎక్స్. 1200 పెరిగిన తర్వాత అంటే ఎక్స్ ప్లస్ 1200. అయితే పెరిగిన తర్వాత ప్రస్తుత జనాభాలో కనుక చూసుకుంటే, పెరిగిన తర్వాత ప్రస్తుత జనాభా ఇదే కదా, ఎక్స్ ప్లస్ 1200. ఇందులో 11% తగ్గింది. 11% తగ్గింది అంటే 89/100 అనేటువంటిది ఇక్కడ వస్తుంది. అంటే ఆల్రెడీ మనం పర్సంటేజ్లో మీకు ఐడియా ఉంటుంది. 11% తగ్గింది అంటే 89/100 అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఈ రకంగా తగ్గిన తర్వాత ఇప్పుడు ఆ పట్టణ జనాభా పెరుగుటకు ముందు ఉన్నటువంటి జనాభా కన్నా 32 తక్కువ. పెరుగుటకు ఉన్నటువంటి జనాభా ఎంత, ముందు ఉన్నటువంటిది ఎక్స్. దానికంటే ఎంత తగ్గిందట, 32 అనేటువంటిది తగ్గింది. అయినా మొదట ఆ పట్టణ జనాభా ఎంత? ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ అనేటువంటిది మీరు సాల్వ్ చేసుకున్నారనుకోండి, మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మనం ఈక్వేషన్ అనేటువంటిది క్లియర్గా సింప్లిఫై చేసుకునేటువంటి సందర్భంలో ఇక్కడ 100 అనేటువంటిది ఇక్కడ ఉంటే భాగిస్తున్నది, ఇటువైపు వెళ్తే గుణిస్తుంది. అదేవిధంగా ఈ 89 తోటి మొత్తంగా గుణిస్తే 89 × x 89x అండి. ఇక్కడ ఈ 1200ని 80 తోటి గుణించాలి. ఈ రెండులు ఈ రకంగా సున్నాలు ఉన్నప్పుడు మిగిలినటువంటి పార్ట్ని గుణించండి. 12 9 108. ఒకటి ఇక్కడ మనం 8 రాసుకున్నాం. 10 అనేటువంటిది మనకి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్గా ఉంటుంది. ఇక్కడ 12 96, 10 కలిపేసుకుంటే ఇక్కడ మనకు 106 అనేటువంటిది అయితే వస్తుంది. ఈ రకంగా 1068 అనేటువంటిది వచ్చేసింది. ఇక్కడ 2 సున్నాల్ని మీరు పక్కకి యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత ఈ రకంగా చూసుకుంటే 1,06,800 అనేటువంటిది వచ్చింది. ఇక్కడ ఈ 100 తోటి ఈ ఎక్స్ను గుణిస్తే 100x అండి. 100x అంటే ఇటు వెళ్తుందండి. ఇక్కడ ఈ రకంగా ఇటు నుంచి ఇటు వచ్చేసింది అనుకోండి, ఇది 100 అవుతుంది. 100 ఇంటూ బ్రాకెట్ ఈ రకంగా ఉంటుంది కాబట్టి 100 × x 100x మైనస్ 32 × 100 3200 అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ రకంగా డైరెక్ట్గా 1200 అనేటువంటిది ఉంది. ఇక్కడ 89 తోటి భాగించాలి, మనం గుణించాలి కాబట్టి ఇట్లా డైరెక్ట్గా మీరు కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ సున్నాలు మీరు పక్కన పెట్టేసేయండి. 12 × 89 మనకు రావాలి. నేను ఏం చేసిన అంటే దీన్ని 80 + 9 అనేటువంటిది రౌండ్ ఫిగర్ చేసుకుంటా ఎప్పుడైనా సింపుల్గా మనకు అవుతుంది. 12 మనకు 96 960. ఇక్కడ 12 9 108. ఈ రకంగా మనకు ఒకదాని కింద ఒకటి వేసుకున్నారనుకోండి, ఇట్లా 0కు 8 కలిపితే 8 6, దాని తర్వాత 9 కూడా కలిపితే 10. ఈ రకంగా 1028. మీకు ఎట్లా సింపుల్గా అనిపిస్తే అట్లా చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రౌండ్ ఫిగర్లు చేసుకుంటే మనకి ఈజీగా సొల్యూషన్ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ 89 × x 89x అండి. ఇక్కడ చూసుకుంటే ఎక్స్లన్నీ ఒకవైపుకు, మిగిలినటువంటి స్థిర పదాలన్నీ ఒకవైపుకు తెచ్చేసుకుంటా. ఇక్కడ 106,800. ఇక్కడ మైనస్ 3200 ఉంది కదా, ఇటువైపు వస్తే ప్లస్ 3200 అనేటువంటిది అవుతుంది. 100x అట్లనే ఉంచేసి ఇక్కడ 89xని ఇటువైపు పంపించేస్తున్నా. మైనస్ 89x అనేటువంటిది వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకు 1,00,000 ఇక్కడ 3 దాని తర్వాత రైట్ 1,06,800కు 3200 కలిపినాం అనుకోండి. ఇక్కడ కలిపేసుకుందాం డైరెక్ట్ 3200. ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 0 0 8కి 2 కలిపితే మనకు ఇక్కడ 10, ఇక్కడ ఒకటి క్యారీ ఫార్వర్డ్, 6కు 3 కలిపితే 9, ఇక్కడ 10, మళ్ళీ ఇక్కడ కలిపితే ఒకటి 11. ఎంత వచ్చిందండి మొత్తము 1,10,000 అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. 1,10,000 = 100xల నుంచి 89x తీసేస్తే మనకి ఏమొస్తుంది, 11x. 11 1 11 ఇక్కడ 0 0 0 0 మొత్తంగా ఎంత వచ్చిందంటే 10,000 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. అంటే x అంటే 10,000 అనేటువంటిది మొదట ఉన్నటువంటి జనాభా అంశాన్ని మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఒక సంఖ్యను 5:3 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించారు. ఒక భాగం రెండో భాగం కంటే, ఇక్కడ చూడండి కొంత ఒక్కోసారి టైపింగ్ చేసేటువంటి సందర్భంలో కొన్ని తప్పులు
తప్పులు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా కీలో కూడా 1-2 తప్పులు ఉన్నాయి కూడా నెక్స్ట్ డే కల్లా కూడా అవన్నీ కూడా మీకు క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ మనకు క్వశ్చన్ మీరు రాసేటప్పుడే రైట్ సైడ్లో కనుక చూసుకుంటే త్రిభుజం సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయగానే రిపోర్ట్ అని ఉంటుంది. ఆ క్వశ్చన్కి మీరు రిపోర్ట్ కొట్టి ఎందుకు తప్పైంది, ఏం తప్పైందో కొంచెం క్లియర్గా రాయండి, మాకు కూడా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా అవుతుంది. కాబట్టి నెక్స్ట్ డే కల్లా అవి మీకు క్లియర్ చేసి ఉంచడం అయితే జరుగుతుంది, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఒక సంఖ్యను 5:3 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించారు. ఒక భాగం రెండో భాగం కంటే 10 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏది అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ చూసుకుంటే 5:3 అనేటువంటి అంశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక భాగం, ఈ 2 భాగాలకు సంబంధించినటువంటి దానిలో ఒక భాగం అనేటువంటిదట రెండో భాగం కంటే 10 ఎక్కువ అనేటువంటి అంశము. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక భాగాన్ని నేను x అనుకుంటున్నా, ఇంకో భాగము x+10 అండి, ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనకి వీటికి సంబంధించిన నిష్పత్తి అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పెద్ద నిష్పత్తి అనేటువంటి దీనికి ఈక్వల్ అవుతుంది, ఈ చిన్న నిష్పత్తి అనేటువంటి దీనికి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు 5/3 = x+10/x అనేటువంటిది అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5x 5x, ఇక్కడ 3 × x+10 అనేటువంటిది ఈ రకంగా వస్తుంది. 5x = 3x + 3 × 10 30. ఇక్కడ ఈ xని ఇటువైపు తీసుకుంటే 5x - 3x = 30. 5xల నుంచి 3xలు తీసేస్తే మనకి ఇక్కడ 2x అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ 30 అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. 2 1 2 15ల, అంటే ఇక్కడ ఒక భాగం ఎంత వచ్చింది మనకు 15 అనేటువంటిది వచ్చేసింది. ఇంకో భాగం కనుక చూసుకుంటే దీనికంటే 10 ఎక్కువ, అంటే 25 అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ 2 భాగాలు ఎంత, 15 1 25 1, మొత్తం ఎంత ఆ సంఖ్య ఏదైనా అడిగాడు. అంటే ఈ రెండింటిని కలుపుకుంటే ఆ సంఖ్య వస్తుంది ఎంత, 40. 40 ఎక్కడ ఉంది, 40 ఆప్షన్లో లేనట్టుది, టైపింగ్ చేసేటప్పుడు ఏదో మిస్టేక్ చేసినట్టున్నారు. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది 40 అనేటువంటిది అవుతుంది. ఈ 36వ టెస్ట్లో కూడా దీన్ని కూడా నేను క్లియర్ చేసి మీకు సొల్యూషన్ అనేటువంటిది అక్కడ అందించడం అయితే జరుగుతుంది. క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఏవైనా తప్పులు అనేటువంటివి రెగ్యులర్గా 100 క్వశ్చన్స్ టైప్ అనేటువంటిది అవుతూ ఉంటాయి కాబట్టి 1-2 మిస్టేక్స్ అనేటువంటివి జరగవచ్చు. ఎందుకంటే ఫైనల్ ఎగ్జాముల్లోనే మనకైతే ఇక్కడ ఖచ్చితంగా మిస్టేక్స్ అనేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఈ రకంగా ఏదన్నా ఉంటే కనుక నెక్స్ట్ డే కల్లా మీకు ఆ రకంగా రిపోర్ట్ మీరు కొట్టిన అనుకోండి మాకు వస్తుంది. లేదంటే మీరు దానికి సంబంధించి ఫోటో తీసి మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నటువంటి అడ్మిన్లకు పంపినా సరిపోతుంది, అవన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఆ అంశాన్ని మీరు గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒక 1 or 2 days తర్వాత మళ్ళీ మీరు చూసుకున్నారనుకోండి అవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఉంటాయి. ఆ అంశాలను మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ చేంజ్ చేసి నేను క్లియర్గా పెడతాను. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 40. అందులో చిన్న భాగం 15, పెద్ద భాగం అనేటువంటిది 25. తర్వాత ప్రశ్న చూసుకుంటే 5 × x+2 - 2 × 3 - 4x = 3 × x+5 - 4 × 4 - x అయినా x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. 5 × x 5x + 5 2 10, ఇక్కడ మైనస్ అనేటువంటి ఉన్నది కాబట్టి మైనస్ పెట్టేసుకుంటున్నాను. మైనస్ ఇంటూ 2 × 3 2 3 6, అంటే -6 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4 8x అనేటువంటిది వస్తుంది. దీన్ని కూడా సింప్లిఫై చేసుకుంటే 3x 3 5 15, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4 4 16, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 4x అనేటువంటిది అవుతుంది. ఈ రకంగా మనం ఇందులో లెఫ్ట్ సైడ్ క్లియర్ చేద్దాం, రైట్ సైడ్ క్లియర్ చేసుకుందాం. సింప్లిఫై చేసుకున్నాక అటు ఇటు పంపించేస్తే x వాల్యూ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ 5xలు ఉన్నాయి, ఇక్కడ 8xలు ఉన్నాయి, కూడేసుకుంటే 2 ప్లస్ ఉంది కాబట్టి 13x అనేటువంటిది వస్తుంది. 10 నుంచి 6 తీసేస్తే మనకు 4 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ 3x, ఇక్కడ 4x, మొత్తంగా చూసుకుంటే మనకి 7x అనేటువంటిది అయితే ఉంది. ఇక్కడ 2 కలిపేసుకుంటే 7x. ఇక్కడ 15 నుంచి 16 అనేటువంటిది తీయలేం కాబట్టి రెండింటికి వేరే వేరే సైన్స్ ఉన్నది. 16 నుంచి 17 తీసేస్తే మనకు 1 అనేటువంటిది వస్తుంది. పెద్దదానికి -1 అనేటువంటిది మైనస్ ఉంది కాబట్టి -1 అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్లను ఒకవైపు, ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ స్థిర పదాలను ఇంకోవైపు పంపించేద్దాం. 13x, ఈ 7x ఇటు వెళ్ళిపోతే కనుక 13x - 7x అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఈ -1 అట్లనే ఉంటుంది. ఈ 4 అటు వెళ్తే -4 అనేది అవుతుంది. ఇక్కడ 13x నుంచి 7x తీసేసినాం అనుకోండి మనకు 6x అనేటువంటిది వస్తుంది. ఇక్కడ -1 -4 -5 అనేటువంటిది వస్తుంది. x = -5/6 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఆన్సర్ అనేటువంటిది -5/6. ఇక్కడ చూసుకుంటే ఏ కొలతలతో చతుర్భుజాన్ని నిర్మించవచ్చు, దీనికి సంబంధించి క్లియర్గా మీకు అందులో ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన దానిలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. 4 భుజాలు మరియు ఒక కోణం ఇచ్చినప్పుడు కూడా గీయొచ్చు, అంటే చతుర్భుజాన్ని ఎప్పుడు నిర్మించవచ్చు అని టెక్స్ట్ బుక్లో క్లియర్గా మనకు అందులో మీకు ఆ రకంగా క్లియర్గా మ్యాప్ పాయింటింగ్తో పాటు ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి.
3 భుజాలు 2 ఉమ్మడి కోణాల కొలతలు ఇచ్చినప్పుడు కూడా గీయొచ్చు. 4 భుజాలు మరియు 1 కోణం కొలత ఇచ్చినప్పుడు గీయొచ్చు. 2 ఆసన భుజాలు మరియు 3 కోణాల కొలతలు కూడా ఇచ్చినప్పుడు గీయొచ్చు. ఇక్కడ అన్నీ కూడా సరైనటువంటి అంశాలే అవుతాయి. 2 సంపూరక కోణాల భేదం 34 డిగ్రీలైన ఆ కోణాలు ఏవి అన్నారు. ఇక్కడ చూసుకుంటే 2 పూరక కోణాల మొత్తమే మనం సంపూరక కోణంగా మనం చెప్పుకుంటాం. అంటే 90 + 90 మనకి ఎంత అవుతుంది, 180 అవుతుంది. ఇక్కడ పూరక కోణము అంటేనేమో 2 కోణాల మొత్తం ఎంత, 90 డిగ్రీలు కావాలి. ఆ రకంగా అవుతే దాన్ని పూరక కోణం అంటారు. సంపూరక కోణము అంటే ఏంటి అంటే ఇక్కడ 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే అది సంపూరక కోణం అనేటువంటిది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 2 సంపూరక కోణాల భేదము అన్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక కోణం ఎంత, ఎక్స్ అనుకుందాం. దాని సంపూరక కోణం అనేటువంటిది ఏమవుతుంది, 180 - x అనేటువంటిది అవుతుంది. ఇవి ఆ 2 సంపూరక కోణాలు. ఇక్కడ ఆ రెండింటి భేదం అన్నాడు. అంటే x - 180 - x ఇక్కడ బ్రాకెట్ ఈక్వల్ టు ఎంత, 34 డిగ్రీలు. ఇక్కడ x మైనస్ ఇంటూ 180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ x అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు 34. ఇక్కడ చూడండి ఈ ఎక్స్ 2 ప్లస్లే కాబట్టి 2x. ఇక్కడ 34 ప్లస్ 180 అండి. ఇక్కడ చూసుకుంటే మనకు 4 8కి 3 కలిపితే 11 214 అనేటువంటిది వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే 2 1ల 2 10ల 2 అంటే ఒక ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు 107 అనేటువంటిది వచ్చింది. ఇక ఒకటి 107 వచ్చిందంటే ఇంకోటి ఏమవుతుంది సార్, 73 అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఆన్సర్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ మనకు 2 పూరక కోణాల మొత్తం ఏమవుతుంది అంటే సంపూరక కోణం 90 + 90. ఈ రకంగా 2 సమాన కోణాలుగా ఉండేటువంటి సంపూరక కోణం అనేటువంటిది ఏంటి అంటే 90 ఆ రకంగా గుర్తు కూడా పెట్టుకోండి. దాని తర్వాత 2 సమానంగా ఉన్నటువంటి పూరక కోణం ఏంటి అంటే 45 డిగ్రీలు. ఈ రకంగా మనకు పూరక కోణం అనేటువంటిది కూడా వస్తుంది. చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తర్వాత ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్ అండి ఈ మోడల్ అనేటువంటిది. ఈ మోడల్ పైన రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది టెట్ డిఎస్సిలో వస్తున్నది కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. 11 మీటర్ల పొడవు గల తారు నుంచి 2.3/5 మీటర్ల పొడవు మరియు 3.3/10 మీటర్ల పొడవు గల 2 ముక్కలు కత్తిరించగా మిగిలినటువంటి ముక్క పొడవు ఎంత. ఇది డైరెక్ట్ క్వశ్చన్ టెట్లో 2-3 సార్లు అయితే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ ఐడియా ఉంటుంది రాసినటువంటి వాళ్ళకు. మొత్తంగా ఎన్ని మీటర్లు అంటే 11 మీటర్లు. అందులో నుంచి మనకు 2.3/5 కాబట్టి ఇది పూర్ణాంక రూపంలో మిశ్రమ భిన్నం రూపంలో ఉన్నది కాబట్టి నార్మల్ రూపంలోకి మార్చుకోవాలి. ఇక్కడ ఇది వేరండి, చాలామంది కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ రాసుకున్నాక ఎక్స్లో అంటే ఒక దానిలో 3వ భాగం అంటే ఈ రకంగా రాసుకున్నారు. ఇది కూడా అట్లా పూర్ణాంకం కదా అంటే అది కాదండి, ఎక్స్ ఇంటూ అండి, ఇది x × 1/3. అదేవిధంగా పూర్ణాంకం అంటే ఎట్లుంటుంది అంటే ఇక్కడ 2 × 1/3 అనేది ఉంటేనేమో 2/3 అవుతుంది. కానీ ఇక్కడ 2.1/3 అంటే ఏంటి అంటే 2 + 1/3 అన్నట్టు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు కాబట్టి ఇక్కడ క్లారిటీ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ 11 మీటర్ల పొడవు నుంచి దీన్ని మనం ఇక్కడ నార్మల్ రూపంలోకి మారుదాం. 2 5ల 10 10 + 3 13/5 ఒక భాగము, 3 10ల 30 33/10 అనేటువంటిది ఇంకో భాగం. ఈ 2 ముక్కలు అనేటువంటిది తీసేయాలి. ఇందులో నుంచి తీసేస్తే మిగిలిన ముక్క పొడవు అనేటువంటిది వస్తుంది. 13/5 ఒకటి తీసేయాలి. దాని తర్వాత 33/10 ఒకటి తీసేయాలి. తీసేస్తే వచ్చినటువంటి ఆన్సరే మనకు మిగిలినటువంటి ముక్క పొడవు. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఏం లేదు అంటే ఈ 5 10లు ఒకటే ఎక్కంలో ఉన్నాయి కాబట్టి 10 అనేటువంటి దీని యొక్క ఎల్సిఎం అవుతుంది. ఒకటి ఎన్నిసార్లు అవుతుంది, 10 సార్లు. 10 10ల 110 11ల 110 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ 5 ఎన్నిసార్లు పోతుంది, 2 సార్లు. 13 2ల 26 అనేటువంటిది అయితే దీని ఇక్కడ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ 10 ఎన్నిసార్లు పోతుంది, ఒక్కసారి కాబట్టి పైన ఉన్నటువంటి 33 దీని యొక్క ఇక్కడ వచ్చేస్తుంది దాని యొక్క యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే 110 నుంచి 26 36 రెండు మైనస్లే కాబట్టి ప్లస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే 26కు 33 కలిపితే మనకి 59 అనేటువంటిది అయితే వస్తుంది. 59/10. ఇక్కడ 110 నుంచి 51 కనుక తీసేస్తే మనకు క్లియర్గా చూడొచ్చు 51 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ పెద్దదానికి ప్లస్ సింబల్ ఉన్నది కాబట్టి ప్లస్సే వస్తుంది. ఇక్కడ 51/10. ఈ 51/10ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 51/10ని 10 1ల 10 15ల అంటే ఎంత మిగిలింది ఇక్కడ 1.10 ఈ రకంగా రాసుకోవచ్చు. కాబట్టి 5.1/10 మీటర్లు అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది.
తర్వాత ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ -13/5 మరియు 12/7 మొత్తాన్ని -13/7 మరియు -1/2 లబ్ధంచే భాగించగా వచ్చు సంఖ్య ఏది అనేటువంటిది ప్రశ్న. చాలా సింపుల్ అండి. అంటే చూస్తే కొంత నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ప్రాక్టీస్ అనేటువంటిది రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు సులభం అనేటువంటిది అయితే అవుతుంది. మ్యాథ్స్ అనేటువంటిది రెగ్యులర్గా అది మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా చేస్తూ ఉంటేనే రోజు మీకు ప్రాక్టీస్ చేయడం వల్ల క్యాలిక్యులేషన్ పార్ట్ అనేటువంటిది ఈజీగా అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రెండింటి లబ్ధం చేయాలి. ఫస్ట్ ఈ రెండింటి లబ్ధం తీసుకుందాం. -13/7 ఇంటూ -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 13 × 1 13 7 14 అనేటువంటిది అవుతుంది. ఈ పార్ట్ అయిపోయింది. ఈ మిగిలినటువంటి పార్ట్ చేద్దాం. -13/5 దాని తర్వాత ఇక్కడ ప్లస్ 12/7 5 35 ఇక్కడ 5 ఎన్నిసార్లు పోద్ది 7 సార్లు పోద్ది 13 91 -91 అండి ప్లస్ 7 5 12 5 60 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉన్నది కాబట్టి తీసేయాలి. 91 నుంచి 60 తీసేస్తే మనకు ఇక్కడ 31 అనేటువంటిది అవుతుంది. -31 పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -31/35. దీన్ని దేనితోటి బై చేయాలి 13/4 13/14 తోటి బై చేయాలి. ఇది పైకి పోతే ఏమవుతుంది -31/35 ఇంటూ 14 ఇక్కడ మనకు 13 ఇక్కడ 7 1 7 2 7 5 ఇక్కడ -31 ఇంటూ 2 ఏమవుతుంది -62 అనేటువంటిది అవుతుంది. 13 5 65 ఈ రకంగా ఆన్సర్ -62/65 అనేటువంటిది అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే రెండు అకరణీయ సంఖ్యల మొత్తం 8. వాటిలో ఒక సంఖ్య -5/7 అయితే రెండవ సంఖ్య ఎంత? రెండు అకరణీయ సంఖ్యలు a+b = 8 అన్నాడు. అందులో ఒకటి ఏమి ఇచ్చిండు మనకు -5/6 అనేటువంటిది ఇచ్చిండు. ఇక్కడ రెండింటి మొత్తం 8 అనేటువంటిది ఇచ్చారు. ఈ బీఈటీ వచ్చేసి -5/6 అటు పంపిస్తే 8 ఇక్కడ మైనస్ ఉన్నది అటు వెళ్తే మనకు ప్లస్ అనేటువంటిది అవుతుంది. అయితే ఇక్కడ ఎల్సిఎం తీస్తే 6 6 48 ప్లస్ 5 48కి 5 కలిపిస్తే మనకు 53/6 అనేటువంటిది వస్తుంది. ఆన్సర్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ రకంగా ఈరోజు మరియు నిన్న చెప్పినటువంటి 8th క్లాస్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ పైన టెట్కి సంబంధించిన పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2లో కూడా మీకు రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. క్లియర్గా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈసారి కూడా ఖచ్చితంగా వస్తాయి. మీరు మళ్ళీ మెసేజ్ అనేటువంటిది కూడా చేస్తారు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. క్వశ్చన్ని మనం అప్రోచ్ అయ్యేటువంటి విధానం అనేటువంటిది వీలైనంత షార్ట్ కట్ మెథడ్లో ఉండాలి. ఈ రకంగా మనం చూసుకుంటే ఇదంతా కూడా a+b ఇక్కడ = 8 అనేటువంటిది. దాని తర్వాత a ప్లేస్లో -5/6 అనేటువంటిది ఉన్నది కదా, అటు వెళ్ళింది అనుకోని ఈడ దాకా రాసుకున్నా పర్లేదు, కానీ ఇవన్నీ రాసుకుంటూ మనం కూర్చోవద్దు. మరి ఇక్కడ ఎందుకు రాశారు సార్ అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సులభంగా అర్థం కావాలి అనేటువంటి నేపథ్యంలో రాయడం జరిగింది. కానీ మన మైండ్లో చేయాలి. మ్యాథ్స్ వాళ్ళు అయితే కనుక చూసుకుంటే 6 48 + 5 53/6 అనేటువంటి డైరెక్టే ఇక్కడే చేసేస్తే ఒక 1 మినిట్ అనేటువంటిది మనకు అక్కడ మిగలడం జరుగుతుంది. మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండ్ ఇంకా చెప్పాలంటే పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని నేను అంటాను. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, కానీ వీలైనంత షార్ట్ మెథడ్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నది అనేటువంటి అంశంలో మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే వేగము ఖచ్చితత్వము అనేటువంటిది మనకు చాలా అవసరమైనటువంటి అంశం మ్యాథ్స్కు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేటువంటి చేసేటువంటి సందర్భంలో. ఈ రకంగా రోజు చాలా షార్ట్ కట్ ట్రిక్స్తో మీకు రెగ్యులర్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా టెట్ పేపర్ 1 పేపర్ 2లో ఖచ్చితంగా ఈ మోడల్లో మీకు ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. ఈ రకమైనటువంటి అప్రోచ్తో మీరు సులభంగా మీరు ఆన్సర్ అనేటువంటిది పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇక రెగ్యులర్గా మీకు మ్యాథ్స్ వీడియోస్ అనేటువంటివి ఏదో ఒక సమయంలో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా క్వశ్చన్ అనేటువంటిది ఇంగ్లీష్లో కనిపించే విధంగా పెట్టండి సార్ అంటున్నారు. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అంశాన్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ప్లేలిస్ట్లు ఇవన్నీ కూడా ఇప్పటివరకు చేసిన అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ రూపంలో ఉంటాయి. ఖచ్చితంగా చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఈ లాస్ట్లో మీకు అందుబాటులో ఉంటాయి. లాస్ట్లో ప్లేలిస్ట్లు అనేటువంటివి వస్తాయి. క్లియర్గా చూసుకొని మిగతాయి కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది మన ఛానల్కి అందించండి. ఏదో క్వశ్చన్ చూసి ఆన్సర్లు చెప్పుకుంటూ పోయే ఛానల్ కాదండి మనది. ఖచ్చితంగా క్లియర్గా ప్రతి అంశాన్ని వివరణాత్మకంగా అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఫ్రీగా ఇంగ్లీష్కి సంబంధించి కూడా లైవ్ క్లాసులు అనేటువంటి మీకు అందించడం అయితే జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.